హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కొత్త అమ్మ పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఆ చలికి ఇంట్లో వాతావరణం అంతా గజగజలాడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే సిరికి నెమ్మదిగా దగ్గు జలుబు మొదలయ్యాయి. మొదట సాధారణ జలుబే అనుకొని ఇంట్లో ఉన్న సిరప్ వేశారు. కానీ ఆ రోజు రాత్రికి సిరి శరీరం కాలిపోవటం మొదలైంది. ఉష్ణోగ్రత మాంతం పెరిగిపోయింది. చిన్నారి ముఖం ఎర్రగా కందిపోయింది. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది. ముక్కు దిబ్బడ వేయటంతో నోటితో గాలి పీల్చుకుంటూ విలవిల్లాడుతుంది. కార్తీక్, లే నాన్న, సిరి ఒళ్ళు కాలిపోతుంది. సుజాతమ్మ కంగారుగా వచ్చి కార్తీక్ గది తలుపు తట్టింది. కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు. పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఉయ్యల్లో పడుకున్న సిరి జ్వరంతో బాధపడుతూ మూలుగుతుంది. కార్తీక్ తన చేతిని సిరి నుదుటి మీద పెట్టాడు. సెగలు కక్కుతూ ఉన్నట్టుగా ఉంది. అతని గుండె జారిపోయినంత పనైంది. నాన్న, కార్తీయన్ నాన్న, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. కంగారుగా అరుస్తూ సిరిని తన గుండెలకు హత్తుకున్నాడు కార్తీక్. ఆ పసికందు వేడి అతని ఛాతీకి స్పష్టంగా తగులుతుంది. ఆ చిన్నారి ప్రాణం పడుతున్న బాధను చూసి కార్తీక్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వానలోనే కారులో ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రిలో ఆందోళన. వైద్యుడి సున్నితమైన హెచ్చరిక. రాత్రి 1 గంట దాటింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో సిరిని అడ్మిట్ చేశారు. చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ వెంటనే వచ్చి పాపను పరీక్షించారు. కార్తీక్, అతని తల్లిదండ్రులు ఆందోళనగా బయట నిలబడి ఉన్నారు. కార్తీక్ 2 చేతులతో తల పట్టుకుని గోడ కానుకొని కూర్చున్నాడు. స్నేహ చనిపోయిన రోజు ఆసుపత్రి కార్డర్లో నిలబడిన దృశ్యాలు అతని కళ్ళ ముందు కదలాడి అతన్ని భయపెడుతున్నాయి. దేవుడా, నా భార్యను తీసుకున్నావు, దయచేసి నా బిడ్డను మాత్రం నాకు దూరం చేయకు అని మనసులోని పదే పదే వేడుకున్నాడు. 1/2 గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది? ఏం కాదు కదా? కార్తీక్ ఆతృతగా అడిగాడు. డాక్టర్ కొంచెం సీరియస్గా ఉన్నాడు. చూడండి కార్తీక్ గారు, పాపకు సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకింది. ఫీవర్ 104 డిగ్రీలు ఉంది. లంగ్స్లో కొంచెం కఫం చేరింది. మేము మెడికేషన్ స్టార్ట్ చేశాం. కానీ డాక్టర్ కొద్దిగా ఆగాడు. కానీ ఏం డాక్టర్ గారు? రామారావు కంగారుగా అడిగాడు. కానీ పాపకు ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది. మదర్ ఫీడింగ్ లేకపోవటం వల్ల పిల్లల్లో సహజంగా ఉండవలసిన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానికి తోడు పాప ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది కదా? డాక్టర్ అడిగాడు. సుజాతమ్మ అవును అన్నట్టు తల ఊపింది. అదే సమస్య. పసిపిల్లలు ఎప్పుడు ఏడుస్తూ నిద్రలేమితో ఉంటే వాళ్లకు త్వరగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ వయసులో పిల్లలకు మందుల కంటే మాతృస్పర్శ ఎక్కువ పనిచేస్తుంది. తల్లి వెచ్చదనంలో ఉంటే పిల్లలు సగం జబ్బు మర్చిపోతారు. మీరెంత బాగా చూసుకున్నాం, ఒక తల్లి ఇచ్చే కంఫర్ట్ మీరు ఇవ్వలేరు. పాపకి ఇప్పుడు శారీరక చికిత్స కంటే ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పిన మాటలు కార్తీక్ చెవుల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. మాతృస్పర్శ, తల్లి వెచ్చదనం, ఆ పదాలు అతని మెదడును తొలిచివేస్తున్నాయి. తన పంతం, తన ప్రేమ తన కూతురి ప్రాణాల మీదకు తెస్తుందా? తన స్నేహం మీద చూపిస్తున్న అంతులేని ప్రేమ సిరికి శాపంగా మారుతుందా? మొదటిసారి కార్తీక్ మనసులో అంతర్మదనం మొదలైంది. ఆ 2 రోజులు కార్తీక్ ఆసుపత్రిలోనే సిరి పక్కన కూర్చుని ఉన్నాడు. నిద్ర లేదు, తిండి లేదు. పాపకు సెలైన్ ఎక్కిస్తూ ఉంటే ఆ చిన్నారి పడే బాధ చూసి కార్తీక్ తల్లడిల్లిపోయాడు. నన్ను క్షమించు కన్నా, నీకు ఈ పరిస్థితి తెచ్చినందుకు నన్ను క్షమించు అని ఏడుస్తూ సిరి చేతిని పట్టుకుని కూర్చున్నాడు. ఆ 2 రోజుల్లో కార్తీక్ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. తను కేవలం ఒక భర్త మాత్రమే కాదు, ఒక తండ్రిని అన్న నగ్న సత్యం అతనికి బోధపడింది. తన భార్య మీద ఉన్న ప్రేమ ఒక ఎత్తు అయితే, తన ముందు ప్రాణాలతో పోరాడుతున్న కూతురి జీవితం మరో ఎత్తు. 2 రోజుల తర్వాత సిరికి జ్వరం కొంచెం తగ్గటంతో ఇంటికి డిశ్చార్జ్ చేశారు. కానీ పాప ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చాలా నీరసంగా ఉంది. కళ్ళు తెరవటం లేదు, పాలు తాగటం లేదు.
ఆ రోజు రాత్రి మళ్ళీ వాన మొదలైంది. బయట ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి. కార్తీక్ గదిలో మంచం మీద సిరిని పడుకోబెట్టి పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. గదిలో చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. సుజాతమ్మ, రామారావు మందులు వేసి తమ గదిలోకి వెళ్ళిపోయారు. కార్తీక్ దృష్టి మొత్తం సిరి మీదే ఉంది. పాప చిన్నారి ఛాతీ వేగంగా ఎగిసి పడుతుంది. జ్వరం మళ్ళీ కొంచెం పెరిగినట్లు అనిపించి తడిగుడ్డతో ఆమె నుదురు తుడుస్తున్నాడు. స్నేహ ఫోటో వైపు చూశాడు. ఆ ఫోటోలో ఉన్న స్నేహ నవ్వుతూ, నా బిడ్డను చూసుకో కార్తీక్ అని చెబుతున్నట్టు అనిపించింది అతనికి. రాత్రి 2 గంటలు అవుతుంది. బయట ఒక పెద్ద ఉరుము శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి సిరి ఉలిక్కిపడి నిద్రలోనే కంగారుగా చేతులు పైకి వేసింది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. కానీ ఆ ముఖంలో ఒక భయం, ఒక వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. జ్వరంతో కాలిపోతున్న ఆ పసికందు పెదవులు వణుకుతున్నాయి. ఆమెకేదో వెచ్చదనం కావాలి. తన్ను హత్తుకొని రక్షించే ఒక స్పర్శ కావాలి. కార్తీక్ వెంటనే వంగి సిరిని తన గుండెలకు హత్తుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ క్షణంలో నిద్రలోనే జ్వరపు తీవ్రత్వం, వేదనతో కదులుతున్న చిన్నారి పెదవుల నుండి ఒక అస్పష్టమైన కానీ హృదయాన్ని చీల్చే శబ్దం బయటకు వచ్చింది. ఆ అమ్మ అమ్మ ఆ మాట వినగానే కార్తీక్ దేహం కరెంటు షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడింది. సిరి మొదటిసారి మాట్లాడిన మాట అది. ఆ మాట కార్తీక్ కోసం కాదు, తన అవసరం కోసం కూడా కాదు. అది ఒక పసి ప్రాణం తనకి తెలియకుండానే మాతృత్వం కోసం చేసిన అర్తనాదం. పుట్టినప్పటి నుండి ఏనాడు తల్లిని చూడని బిడ్డ ఆ జ్వరంలో, ఆ వేదనలో అమ్మాని పిలవటం కార్తీక్ గుండెను ముక్కలు చేసింది. కార్తీక్ చేతులు అలాగే గాల్లో ఆగిపోయాయి. అతని కళ్ళ నుండి కన్నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. సిరి మళ్ళీ ఏడుస్తూ కళ్ళు తెరవకుండానే అటు ఇటు చేతులు ఆడిస్తూ తన్ను హత్తుకునే తల్లి కోసం వెతుకుతుంది. అమ్మా అమ్మా అని మూలుగుతూ ఏడుస్తున్నాం. ఆ పసికందు గొంతు కార్తీక్ అహంకారాన్ని, అతని మొండి పంతాన్ని సమూలంగా నాశనం చేసింది. తను ఎంత చేసినా, ఎంత ప్రాణం పెట్టి చూసుకున్నాం, ఆ బిడ్డ వెతుకుతున్న ఆ ఒక్క పిలుపుకు తన సమాధానం కాలేడు. తన కూతురికి నాన్న ఉన్నాడు. కానీ జ్వరం వచ్చినప్పుడు హత్తుకుని ఓదార్చడానికి ఒక అమ్మ లేదన్న కఠోర వాస్తవం అతని చెంప చెల్లుమనిపించింది. ఆ క్షణంలో కార్తీక్ మనసులో అప్పటి వరకు ఉన్న ఒక అదృశ్య గోడ బద్దలైంది. తన స్వార్థం, తన ప్రేమ తన కూతురి మనుగడ్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని అతనికి పూర్తిగా అర్థమైంది. ఏడుస్తున్న సిరిని నెమ్మదిగా తన గుండెలకు హత్తుకున్నాడు. అతని కన్నీళ్లు సిరి నుదుటి మీద పడుతున్నాయి. వస్తుంది కన్నా, నీ అమ్మ వస్తుంది అని గద్గద స్వరంతో వణుకుతూ తనలో తను అనుకున్నాడు కార్తీక్. బయట వర్షం హోరుగా కురుస్తూ ఉండగా ఆ గదిలో ఒక తండ్రి హృదయం పరివర్తన చెందుతుంది. ఒక కొత్త అధ్యాయానికి బీజం పడుతుంది. పసిబిడ్డ కన్నీటి పిలుపు ఒక తండ్రికి తన బాధ్యతను, తన త్యాగాన్ని గుర్తు చేసింది. సిరి కోసం అతను ఏదైనా చేయడానికి, చివరికి తన ప్రాణానికి ప్రాణమైన స్నేహస్థానం మరొకరిని అలంకరించడానికి సిద్ధపడుతున్న ఆ క్షణం కాలం కూడా నిశ్శబ్దంగా గమనిస్తుంది. రాత్రంతా కురిసిన వర్షం ఉదయానికి శాంతించింది. ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా మారింది. కానీ కార్తీక్ మనసులో మాత్రం రాత్రంతా ఆలోచనల తుఫాను చెలరేగుతూనే ఉంది. జ్వరంతో కాలిపోతూ కళ్ళు తెరవకుండానే తన కూతురు సిరి అమ్మ అని పిలిచిన పిలుపు అతని గుండెల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆ ఒక్క పిలుపు కార్తీక్ జీవితంలో ఒక పెద్ద కుదుపును తెచ్చింది. ఇన్ని రోజులుగా తను పట్టుకొని వేలాడుతున్న మొండి పంతం, అహంకారం, స్నేహ జ్ఞాపకాల చుట్టూ తను కట్టుకున్న అదృశ్య గోడ అన్నీ ఆ పసికందు కన్నీటి ముందు బద్దలైపోయాయి. ఉదయం 6 గంటలు అవుతుంది. సిరి జ్వరం పూర్తిగా తగ్గి ప్రశాంతంగా నిద్రపోతుంది. కార్తీక్ నెమ్మదిగా మంచం మీద నుండి లేచాడు. తన గది గోడ మీద ఉన్న స్నేహ ఫోటో దగ్గరకు వెళ్ళాడు. ఇన్ని రోజులు ఆ ఫోటో చూసినప్పుడల్లా అతని కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో ఆవేదన ఉప్పొంగేవి. కానీ ఈరోజు అతని చూపుల్లో ఒక స్పష్టత ఉంది. స్నేహ, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. నా ఊపిరున్నంత వరకు నువ్వు నా ప్రాణమే. కానీ మన బిడ్డకు తల్లి కావాలి స్నేహ.
నేనెంత ప్రేమించినా నేను తండ్రిని మాత్రమే. ఆ పసికందు వెతుకుతున్న మాతృస్పర్శను నేనివ్వలేకపోతున్నాను. నా స్వార్థం కోసం నా బిడ్డను ఒంటరి చేయలేను. నన్ను క్షమించు స్నేహ అని మనస్సులోనే అనుకుంటూ కళ్ళు తుడుచుకొని గది బయటకు వచ్చాడు. హాల్లో సుజాతమ్మ, రామారావు అప్పటికే నిద్రలేచి ఉన్నారు. రాత్రి జరిగిన సంఘటన వల్ల వారిద్దరి ముఖాల్లో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. సుజాతమ్మ దేవుడు పటం ముందు నిలబడి, దేవుడా, నా మనవరాలికి ఎలాంటి ఆపద రానివ్వకు, నా కొడుకు మనసు మార్చు స్వామి అని ప్రార్థిస్తుంది. కార్తీక్ నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అమ్మా, నాన్న అన్నాడు కార్తీక్ గొంతు సవరించుకుంటూ. సుజాతమ్మ, రామారావు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. కార్తీక్ ముఖంలో ఇంతకు ముందున్న కోపం కానీ ఆవేశం కానీ లేవు. ఒక రకమైన ప్రశాంతత, అంగీకారం కనిపిస్తున్నాయి. ఏంట్రా కార్తీక్, సిరికి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? రామారావు ఆతురతగా అడిగాడు. తగ్గింది నాన్న, పడుకుంది అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. తల్లిదండ్రులను కూడా కూర్చోమని సైగ చేశాడు. వారి కొద్దిగా ఆశ్చర్యంగా, భయంగా అతని పక్కన కూర్చున్నారు. కార్తీక్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, నిన్న రాత్రి సిరి జ్వరంతో ఉండి మొదటిసారి మాట్లాడింది. అమ్మా అమ్మా అని ఏడుస్తూ నన్ను పట్టుకొని గుక్క పెట్టిందమ్మా. ఆ క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. నేనెంత ప్రాణం పెట్టి చూసుకున్నా దానికి నేను అమ్మను కాలేను అని నాకు అర్థమైంది. నా పంతం నా బిడ్డ ప్రాణాల మీదకు తెస్తుందని భయమేస్తుంది. కార్తీక్ గొంతు వణికింది. సుజాతమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ కార్తీక్ తల నిమిరింది. అదే కదరా మేమిన్ని రోజులో చెబుతుంది. ఆడపిల్లకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది నాన్న. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. నా బిడ్డ కోసం, దాని భవిష్యత్తు కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కార్తీక్ నోటి నుండి ఆ మాట రాగానే సుజాతమ్మ, రామారావుల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. ఇద్దరొక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సుజాతమ్మ కొడుకుని గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. నా సిరి తల్లి కోసం ఈ జీవితాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నావు. ఆ దేవుడు మనకన్నీ మంచి రోజులే ఇస్తాడు అని అంది. కానీ కార్తీక్ గొంతులో తీవ్రత పెరిగింది. అతని మాటతో సుజాతమ్మ, రామారావు ఆగిపోయి అతని వంక చూశారు. కానీ నాదొక షరతమ్మా అన్నాడు కార్తీక్ చాలా స్పష్టంగా. ఏంట్రా, ఏదైనా చెప్పు, నీకు నచ్చినట్లే చేద్దాం అన్నారు రామారావు. కార్తీక్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు భార్య వద్దు నాన్న, నా సిరికి తల్లి కావాలి. నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది నా కోసం కాదు, నా బిడ్డ కోసం. నా జీవితంలో భార్య స్థానం ఎప్పటికీ స్నేహదే. ఆ స్థానంలో నేను మరొకరిని ఊహించుకోలేను. వారికి ఆ ప్రేమను కూడా పంచలేకపోవచ్చు. నా గదిలో ఉన్న స్నేహ జ్ఞాపకాలను నేను చెరిపేయలేను. ఈ నిజాలన్నీ తెలిసి నన్ను అర్థం చేసుకొని నా జీవితంలోకి వచ్చే అమ్మాయి కావాలి. కార్తీక్ కొద్ది క్షణాలు ఆగి మరింత దృఢంగా అన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి నా బిడ్డను సొంత బిడ్డలా చూసుకోవాలి. పసికందు అని చీదరించుకోకూడదు. తన కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా తన పేగు తెంచుకొని పుట్టిన దాంట్లా ప్రేమించాలి. నా సిరి ఏడుపు ఆపగలిగే స్వచ్ఛమైన మాతృమూర్తి కావాలి. దానికి ఆకలేస్తే అన్నం పెట్టే చెయ్యి కాదు, ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించే మనసు కావాలి. నా కూతురు ఆమెను అమ్మ అని పిలిస్తే ఆ పిలుపుకు ఆమె ప్రాణం ఇచ్చేలా ఉండాలి. అలాంటి అమ్మాయి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఈ జీవితం ఇలాగే ఒంటరిగా గడిపేస్తాను. ఇది నా ఆఖరి మాట. కార్తీక్ షరతు విన్న రామారావు, సుజాతమ్మలు నిశ్చేష్టులయ్యారు. కార్తీక్ ఆలోచన చాలా ఉదాత్తమైందే, కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటి అమ్మాయిలు దొరకటం ఎంత కష్టమో వారికి తెలుసు. 6 నెలల పసికందను ఎత్తుకొని మొదటి భార్య జ్ఞాపకాలను మోస్తున్న భర్తను అర్థం చేసుకొని ఎలాంటి స్వార్థం లేకుండా ఓ కుటుంబాన్ని చెక్కదిద్దే స్త్రీ దొరకటం అంటే దేవుడు కరుణించినట్లే. కానీ రామారావు ధైర్యం తెచ్చుకొని, తప్పకుండా కార్తీక్, నువ్వు కోరుకున్నట్టే సిరికి అచ్చమైన తల్లిని తీసుకొద్దాం. దేవుడు మనకు తప్పక దారి చూపిస్తాడు అని మాటిచ్చాడు. ఆ మరుసటి రోజు నుండే సంబంధాల అన్వేషణ మొదలైంది. తెలిసిన బంధువులకు, పెళ్లిళ్ళ పేరెళ్లకు మ్యాట్రిమోనియల్
ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. కార్తిక్ మంచి ఉద్యోగం, చేతి నిండా జీవితం, ఆస్తిపాస్తులున్నాయి కాబట్టి సంబంధాలు వెల్లువెత్తాయి అని అనుకున్నారు. కానీ 6 నెలల పసిపాప ఉన్న విదురుడు అనే మాట వినగానే సగం మంది వెనకడుగు వేశారు. ముందుకు వచ్చిన వారి ఆలోచనలు కూడా కార్తిక్ షరతులకు ఏమాత్రం సరిపోవటం లేదు. మొదటి సంబంధం సిటీకి చెందిన ఒక ఆధునిక కుటుంబం నుండి వచ్చింది. ఆ అమ్మాయి పేరు రమ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కార్తిక్ ఆస్తి హోదా చూసి పెళ్లి కొప్పుకుంది. ఒక ఆదివారం వాళ్ళు కార్తిక్ ఇంటికి వచ్చారు. మాటల మధ్యలో రమ్య కార్తిక్తో ఏకాంతంగా మాట్లాడుతూ, కార్తిక్, నాకు మీ ప్రొఫైల్ బాగా నచ్చింది. మనం చాలా మంచి పేరు అవుతాం. కానీ పాప విషయంలో నాదొక చిన్న అభ్యంతరం. నేను వర్కింగ్ ఉమెన్ని. పాపను చూసుకోవటం నాకు కష్టం. సో మనం పాప కోసం ఒక ఫుల్ టైం నానీని పెట్టుకుందాం, లేదా మీ అమ్మ నాన్నల దగ్గరే పాపను ఉంచేద్దాం. మనకు ప్రైవసీ ఉంటుంది అని చాలా క్యాజువల్గా చెప్పింది. ఆ మాట వినగానే కార్తిక్ రక్తం మరిగిపోయింది. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకుని చాలా మర్యాదగా బదిలిచ్చాడు. సారీ రమ్య గారు, నా పెళ్లి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశమే నా పాపకు తల్లిని తీసుకురావటం. ఆయన పెట్టుకోవడానికి నాకు పెళ్ళి అవసరం లేదు. నా బిడ్డ నా ప్రాణం. తను దూరం చేసుకునే ప్రసక్తి లేదు. మన ఆలోచనలు కలవు. నన్ను క్షమించండి అని చెప్పి ఆ సంబంధాన్ని అక్కడే తిరస్కరించాడు. రెండవ సంబంధం ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది. ఆ అమ్మాయి పేరు స్వాతి. ఆమె కార్తిక్ పరిస్థితి చూసి జాలిపడుతూ మాట్లాడింది. అయ్యో పాపం, చిన్న వయసులోనే భార్యను కోల్పోయారు. మీ పరిస్థితి చూస్తే నాకు జాలి వేస్తుంది. పర్వాలేదు కార్తిక్ గారు, నేను అడ్జస్ట్ అవుతాను. పాపను చూసుకుంటానులేండి. కార్తిక్ సున్నితంగా నవ్వాడు. స్వాతి గారు, నాకు కావాల్సింది నా మీద జాలిపడే భార్య కాదు, నా కూతురి మీద ప్రేమను కురిపించే తల్లి. నా కూతురు ఎవరికి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తనను అడ్జస్ట్మెంట్ లాగా భావించే వారితో నేను జీవితం పంచుకోలేనని చెప్పి దాన్ని కూడా వదులుకున్నాడు. ఇలా వారాలు గడుస్తున్నాయి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి. కొంతమందికి కార్తిక్ తన మొదటి భార్య ఫోటో గదిలో ఉంచుకుంటాను అనడం నచ్చలేదు. మరికొందరికి 6 నెలల పాప బాధ్యత తీసుకోవటం ఇష్టం లేదు. ఇంకొందరు కేవలం ఆస్తి కోసమే వస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది. సిరి ఎదుగుతుంది, కానీ ఆమె కళ్ళల్లో ఆ మాతృస్పర్శ లేని వెలితి అలాగే ఉంది. కార్తిక్ ఆఫీస్కి సెలవు పొడిగించుకుని పాపను తానే చూసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా సిరి ఏడుపులు, అనారోగ్యాలు తగ్గటం లేదు. ఒకవైపు కూతురు ఏడుపు, మరోవైపు సరైన సంబంధం దొరక్కపోవటం. కార్తిక్ సహనం నశించిపోతుంది. ఒకరోజు సాయంత్రం హాల్లో కూర్చొని ఉన్న సుజాతమ్మ రామారావుల దగ్గరకు కార్తిక్ వచ్చాడు. నాన్న, ఇంకా ఈ పెళ్లి చూపుల నాటకం ఆపేయండి. నా కూతుర్ని ప్రేమించే మనసున్న ఆడది ఈ లోకంలో ఎవరు లేరు. అందరికీ స్వార్థమే, అందరికీ తమ సుఖమే ముఖ్యం. ఎవరు నా సిరిని సొంత బిడ్డలా అంకరించలేరు. వదిలేయని నాన్న, నేను నా బిడ్డతో ఇలాగే బతికేస్తాను. ఈ ప్రయత్నాలిక చాలు అని తీవ్ర నిరాశతో, కొద్దిపాటి విసుగుతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రామారావు భారంగా నిట్టూర్చాడు. వాడు అన్నదాంట్లోనూ నిజముంది సుజాత. నేటి రోజుల్లో ఇతరుల బిడ్డను సొంతం చేసుకునేంత విశాల హృదయం ఉన్నవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? బహుశా మన అదృష్టం ఇంతేనేమో అన్నాడు దిగులుగా. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. రామారావు వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మంలో వారి దూర బంధువు, నమ్మకస్తుడైన మ్యాట్రిమోని బ్రోకర్ సుబ్బారావు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం, ఒక ఆశకిరణం కనిపిస్తున్నాయి. చేతిలో ఒక పసుపు రంగు కవర్ ఉంది. రండి సుబ్బారావు గారు, కూర్చోండి. ఏంటి సాయంత్రం పూట ఆకస్మికంగా వచ్చారు అన్నారు రామారావు ఆయన్ని సోఫాలో కూర్చోబెడుతూ. సుజాతమ్మ కూడా అక్కడికి వచ్చింది. సుబ్బారావు నవ్వుతూ, రామారావు గారు, మీరు అడిగిన సంబంధం దొరికిందండి. ఈసారి ఏ వంక పెట్టలేరు. కార్తిక్ బాబు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ 100కి 100 పాళ్ళు సరిపోయే బంగారు కొండ లాంటి సంబంధం తీసుకువచ్చాను అన్నాడు ఉత్సాహంగా. రామారావు, సుజాతమ్మ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇందాకే కార్తిక్ విసుక్కొని వెళ్ళాడు. ఇంతలో ఈ వార్త నిజంగానే సుబ్బారావు గారు, ఎక్కడి సంబంధం
ఆ అమ్మాయి ఏం చదువుకుంది? సిరి గురించి వాళ్లకు చెప్పారా? ప్రశ్నల వర్షం కురిపించింది సుజాతమ్మ. సుబ్బారావు నెమ్మదిగా మాట్లాడుతూ, అన్నీ చెప్పానమ్మా. ఇది మన సిటీ సంబంధం కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు సంబంధం. అమ్మాయి పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే చల్లని మనసున్న పిల్ల. బిఏ చదువుకుంది. వాళ్ళది చాలా సామాన్యమైన కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తాడు. తల్లి గృహిణి. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్ల. బంధాలు అనుబంధాల విలువ బాగా తెలిసినది. మరి కార్తీక్ షరతుల గురించి చెప్పారా? మొదటి భార్య గురించి, 6 నెలల పాప గురించి వాళ్లకు అభ్యంతరం లేదా? రామారావు సంశయంగా అడిగాడు. అదే కదండి అసలు విషయం. వాళ్ళకంతా పూసగుచ్చినట్టు చెప్పాను. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? నా కూతురు వెళ్ళగానే ఒక పాపకు తల్లి అవుతుందంటే అంతకంటే నా కూతురికి ఏం అదృష్టం కావాలి బాబయ్య. కడుపున పుడితేనే బిడ్డ కాదు, గుండెలకు హత్తుకుంటే ఏ బిడ్డైనా సొంత బిడ్డే. నా కూతురి మనసు వెన్న ఆ పసికందును కంటికి రెప్పలా చూసుకుంటుంది అని చెప్పారు. ఆ అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుందట. కార్తీక్ బాబు మనసులోని మొదటి భార్య జ్ఞాపకాలను కూడా గౌరవిస్తానని, ఆమెకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సుబ్బారావు మాటలు వింటుంటే రామారావు సుజాతమ్మల చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్ని రోజుల నిరాశ తర్వాత ఒక ఆశాకిరణం కనిపించింది. కార్తీక్ కోరుకున్నట్లు సిరికి తల్లి దొరుకుతుందన్న నమ్మకం కలిగింది. కార్తీక్ బాబును పిలవండి రామారావు గారు, ఫోటో చూపిద్దాం అన్న సుబ్బారావు తన చేతిలోని కవర్ను ముందుకు చాస్తూ. రామారావు వెంటనే వెళ్ళి కార్తీక్ తలుపు తట్టాడు. కార్తీక్, ఒకసారి బయటకు రారా. సుబ్బారావు గారు వచ్చారు. ఒక మంచి సంబంధం తెచ్చారు. కార్తీక్ విసుగ్గా తలుపు తీశాడు. నాన్న, నేనిందాక చెప్పాను కదా, ఒక్కసారి రా నాన్న. దయచేసి నేను చెప్పేది విను. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు అని బ్రతిమలాడి కార్తీక్ను హాల్లోకి తీసుకువచ్చాడు. కార్తీక్ అయిష్టంగానే వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సుబ్బారావు నవ్వుతూ పలకరించి పల్లెటూరి సంబంధం గురించి, ఆ అమ్మాయి తండ్రి అన్న మాటల గురించి మొత్తం మళ్ళీ చెప్పాడు. ఆ మాటలు వింటున్న కొద్దీ కార్తీక్ ముఖంలో కూడా విసుగుపోయి ఆశ్చర్యం రావటం మొదలైంది. నిజంగా ఆ అమ్మాయి అలా అందా? నా కూతుర్ని అంగీకరించిందాం అని మనసులో అనుకున్నాడు. ఇదిగోండి ఫోటో అంటే సుబ్బారావు ఆ పసుపు రంగు కవర్ను రామారావు చేతికిచ్చాడు. రామారావు కవర్ తెరిచి అందులో ఉన్న ఫోటోను బయటకు తీశాడు. ఫోటో చూడగానే రామారావు ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. ఆ ఫోటోను సుజాతమ్మకు చూపించాడు. ఆమె ఫోటో చూడగానే, చాలా కలగా ఉంది సుబ్బారావు గారు. మా ఇంటికి నిజంగా మహాలక్ష్మిలా వస్తుంది అంటూ ఆనందంగా ఆ ఫోటోను కార్తీక్ చేతికి ఇచ్చింది. కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. నెమ్మదిగా ఆ ఫోటోను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన కళ్ళను తాను నమ్మలేనట్లుగా ఆ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు. ఫోటోలో ఒక అమ్మాయి సాంప్రదాయమైన పచ్చరంగు పట్టు లంగావోని వేసుకుని ఉంది. నుదుటిన రూపాయి బిళ్ళంతా కుంకుమబొట్టు, జల్లో కనకంబరాలు, చేతులకు నిండుగా గాజులు. కానీ అవన్నీ ఒక ఎత్తైతే ఆ ముఖంలో ఉన్న నవ్వు మరొక ఎత్తు. ఎలాంటి కల్మషం లేని ఒక స్వచ్ఛమైన అమాయకమైన నవ్వది. ఆ కళ్ళల్లో ఒక అంతులేని వాత్సల్యం, పెదవులపై ఒక చల్లని చిరునవ్వు ఉన్నాయి. ఆ ఫోటో చూస్తుంటేనే ఏదో తెలియని ప్రశాంత, వేసవి తాపంలో వీచిన చల్లని పిల్లగాళ్ళ అనిపించింది కార్తీక్. కార్తీక్ చూపులు ఆ నవ్వుతున్న ముఖంపైనే నిలిచిపోయాయి. ఆ చిరునవ్వు చూస్తుంటే తన సిరి ఏడుపుని శాశ్వతంగా ఆపగలిగేది ఈమె మాత్రమే అని కార్తీక్ అంతరాత్మ చెబుతున్నట్టు అనిపించింది. అతని మనసులో రేగిన తుఫాను ఆ పల్లెటూరు అమ్మాయి నవ్వు ముందు నెమ్మదిగా శాంతించడం మొదలైంది. ఆ ఫోటోలోని అమాయకపు నవ్వు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరు సీతానగరం. తెల్లవారుజామున మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యకిరణాలు పచ్చని పొలాలను తాకుతున్నాయి. పక్షుల కిలకిల రాగాలు, సుప్రభాత గీతాలు ఆ ఊరి ప్రశాంతకు అద్దం పడుతున్నాయి. ఆ ఊరి చివర ఉన్న ఒక పెంకుటింటి ముందు చేతిలో చీపురు పట్టుకుని వాకిలి ఊడుస్తున్న ఒక అమ్మాయి. ఆమె పేరే వెన్నెల. పేరుకు తగ్గట్టే ఆమె నవ్వులో ఒక అద్భుతమైన చల్లదనం, స్వచ్ఛత ఉన్నాయి. పగడాల లాంటి పెదవులు, అమాయకత్వం ఉట్టిపడే పెద్ద కళ్ళు,
నుదుర్న రూపాయి బిల్లంత సింధూరం, పొడవాటి జడకు కట్టుకున్న కనకంబరాలు. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది వెన్నెల. ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకిట కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేయటం ఆమె దినచర్య. ఊళ్ళో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే మంచి మనసు ఆమెది. ముఖ్యంగా చిన్నపిల్లలంటే వెన్నెలకు ప్రాణం. చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలందరికీ వెన్నెలక్క అంటే ఎంతో ఇష్టం. వాళ్లకు కథలు చెప్పటం, గోరుముద్దలు తినిపించడం చూస్తే పెళ్ళి కాకముందే ఆమెలో ఒక పరిపూర్ణమైన మాతృమూర్తి దాగి ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆ నవ్వుల వెనక, ఆ ప్రశాంత వెనక ఒక నిరాడంబరమైన కష్టాలతో కూడిన జీవితం ఉంది. వెన్నెల తండ్రి రామయ్య ఒక సన్నకారు కౌలు రైతు. ఉన్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తల్లి సరస్వతి ఇల్లు చక్కదిద్దుకునే గృహిణి. రామయ్యకు వయసు పైబడుతుంది. పగలంతా ఎండలో పనిచేసి ఇంటికి వచ్చేసరికి అతని శరీరం అలసిపోయి రాత్రిళ్ళు దగ్గుతో బాధపడుతుంటాడు. 6 గలం కష్టపడినాం, ఏడాదంతే చేతికి చిల్లిగవ మిగల్ని వ్యవసాయం. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు రామయ్య. ఆ రోజు ఉదయం రామయ్య పొలం నుండి ఇంటికి వచ్చేసరికి ముఖంలో తీవ్రమైన దిగులు ఉంది. అరుగు మీద కూర్చుని తలకు టవల్ చుట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. లోపల నుండి సరస్వతి మంచినీళ్ళ చెంబు తీసుకొచ్చి భర్తకిచ్చింది. ఏమండి, ముఖం అలా పెట్టుకున్నారు, ఏమైంది? అప్పుల వాళ్ళు ఏమైనా అడిగారా? ఆందోళనగా అడిగింది సరస్వతి. రామయ్య నీళ్లు తాగి ఒక పెద్ద నిట్టూరు పిడిచారు. అప్పుల వాళ్ళ మాట దేవుడెరుగు సరస్వతి. మన వెన్నెల పెళ్లి గురించి నా బెంగంతా. పిల్లకి 22 దాటుతున్నాయి. ఇంకెన్నాళ్ళు ఉంచుకుందాం ఇంట్లో. నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు 10 లక్షల కట్నం లాంఛనాలు అడిగారు. నా చేతిలో 10 రూపాయలు లేవు. 10 లక్షలు ఎక్కడి నుండి తేగలను? నా కూతురు ఇంత అందంగా బుద్ధిగా ఉండి ఏం లాభం? ఈ దరిద్రుడి కడుపున పుట్టడం దాని కర్మ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు రామయ్య. అలా అనకండయ్యా, మన వెన్నెల మహాలక్ష్మి. దానికి రాసిపెట్టిన వాడు ఎక్కడ ఉండి ఉంటాడు. కట్నం ఆశించని మంచి కుటుంబం రాకపోతుందా అని భర్తకు ధైర్యం చెప్పింది సరస్వతి. ఆ సమయంలో లోపల గదిలో ఉన్న వెన్నెల ఈ మాటలు వింటూనే ఉంది. తండ్రి పడుతున్న వేదన ఆమె గుండెని పిండేస్తుంది. తన వల్లే తన తండ్రి అప్పుల పాలవుతున్నాడని, రాత్రిళ్ళు నిద్రపోకుండా కుమిలిపోతున్నాడని ఆమెకు తెలుసు. తన ఇంటికి ఒక భారంగా మారిపోయానని వెన్నెల మనసు రోధిస్తుంది. నెమ్మదిగా బయటికి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది వెన్నెల. తండ్రి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నాన్న, ఎందుకు నాన్న నా కోసం ఇంతలా బాధపడుతున్నారు? నాకు ఆస్తులు అంతస్తులు ఉన్న సంబంధాలు వద్దు నాన్న. ఏ కట్నం అడగని వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే చాలు. గుడిసెలో అయినా సంతోషంగా బతుకుతాను. మీరు నా కోసం అప్పులు చేసి అవమానాలు పడ్డం నేను చూడలేను నాన్న. మీరు ఏ సంబంధం తెస్తే ఆ సంబంధం మీరెవరిని చూపించి మెల్లో తాళి కట్టమంటే వాళ్ళని చేసుకుంటాను. దయచేసి మీరు కన్నీళ్లు పెట్టుకోకండి నాన్న అంటూ తండ్రి భుజాన్ని ఆనుకొని కంటతడి పెట్టింది వెన్నెల. కూతురి మాటలకు రామయ్య గుండె బరువెక్కింది. ఎంత మంచిదాని తల్లి నువ్వు, నీకు ఎలాంటి లోటు రానివ్వను అంటూ ఆమె తలనిమిరాడు. వెన్నెలకు పెళ్లి మీద పెద్దగా కోరికలు లేవు. తన కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి. తన తండ్రి ముఖంలో చిరునవ్వు చూడాలి. అంతే. తనను చేసుకోబోయేవాడు కోటీశ్వరుడు కాకపోయినా పర్వాలేదు, తన తల్లిదండ్రులను గౌరవించేవాడైతే చాలు అనుకునే నిరాడంబరమైన మనసు ఆమెది. తన సుఖం కంటే కుటుంబ బాధ్యతలే ఆమెకు ముఖ్యం. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య వాకిట్లో కూర్చునుండగా పట్నం నుండి పెళ్లిళ్ళ పేరయ్య సుబ్బారావు వచ్చాడు. సుబ్బారావు రామయ్యకు దూర బంధువు కూడా. రా బావా, ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చావు? పట్నం నుండి ఎప్పుడు బయలుదేరావు అని రామయ్య ఆయన్ను ఆహ్వానించి కుర్చీ వేశాడు. వెన్నెల లోపల నుండి మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చి మర్యాదగా లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు మజ్జిగ తాగుతూ వెన్నెల వంక చూసి చిరునవ్వు నవ్వాడు. రామయ్య, నేను వచ్చిన పని వెన్నెల గురించే. నీకు అద్భుతమైన సంబంధం తీసుకొచ్చాను. కుర్రాడి పేరు కార్తిక్. పట్నంలో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం.
చేతి నిండా లక్షల్లో జీతం. వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆఫీసర్. స్వంత ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు కట్నం ఒక్క రూపాయి కూడా అడగడం లేదు సరికదా. పెళ్లి ఖర్చు కూడా పూర్తిగా వాళ్ళే భరిస్తారట. మన వెన్నెలకు అన్ని విధాలా సరిపోయే సంబంధం అని ఉత్సాహంగా చెప్పాడు సుబ్బారావు. రామయ్యకు నమ్మశక్యం కాలేదు. ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. ఏంటి బావా నువ్వు చెబుతుంది? అంత పెద్ద సంబంధం, లక్షల్లో జీతమున్నవాళ్ళు కట్నం లేకుండా నా కూతుర్ని ఎందుకు చేసుకుంటారు? మనమెక్కడ వాళ్ళెక్కడా? ఇందులో ఏదో మతలాబు ఉండే ఉంటుంది. అసలు నిజం చెప్పావా అని అడిగాడు. సుబ్బారావు కొద్దిసేపు మౌనంగా ఉండి గొంతు సవరించుకున్నాడు. నువ్వన్నది నిజమే రామయ్య. వాళ్ళు డబ్బు ఆశించుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటది? కార్తీక్కు ఇదివరకే పెళ్ళైంది. కానీ భార్య ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువై చనిపోయింది. వాళ్లకు 6 నెలల పాప ఉంది. ఆ పసికందుకు తల్లి లేదు. కార్తీక్ ఆ పాపను కంటికి రెప్పలా చూసుకున్నాడు. కానీ ఆ పాపకు తల్లి ప్రేమ కరువై ఎప్పుడూ అనారోగ్యం పాలవుతుంది. ఆ బిడ్డకు ఒక తల్లి కావాలి. ఆ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. వాళ్ళు కోరుకునేది డబ్బు కాదు రామయ్య. 6 నెలల పసికందును సొంత బిడ్డలా గుండెలకు హత్తుకునే ఒక మాతృమూర్తిని. మన వెన్నెల గురించి నాకు తెలుసు కదా. దాని మనసు వెన్న అని, పిల్లలంటే ప్రాణమని వాళ్ళకు చెప్పాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను అని అసలు విషయం బయట పెట్టాడు సుబ్బారావు. రామయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అయ్యాడు. అదేంటి బావా అలా అంటావు? నా కూతురికి ముఖం మీద పసుపు ఛాయ లేకుండా పోలేదు. అప్పుడే ఒక విధువుడికి, అది 6 నెలల పాప ఉన్నవాడికిచ్చి ఎలా పెళ్లి చేయగలను? నా బిడ్డ జీవితం ఏమైపోవాలి అని ఆవేదనగా అన్నాడు. ఆవేశపడకు రామయ్య, ఆలోచించు. కార్తీక్కు ఏ చెడు అలవాటు లేవు. చాలా మంచివాడు. మొదటి భార్య చనిపోయిందన్న ఒకే ఒక్క లోపం తప్ప వాడిలో ఏ వంక పెట్టలేము. పైగా పసికందు గురించి ఆలోచించు. మన వెన్నెల వెళ్ళగానే ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది. ఆ పాపకు కన్నతల్లి అవుతుంది. ఒక పసి ప్రాణానికి ప్రాణం పోసిన పుణ్యం దక్కుతుంది. ఈ రోజుల్లో లక్షలు కట్నం ఇచ్చిన అల్లుళ్ళు ఆడపిల్లలను సుఖపెడతారన్న గ్యారెంటీ లేదు. కానీ కార్తీక్, అతని కుటుంబం వెన్నెలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నీ అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని సర్ది చెప్పారు సుబ్బారావు. రామయ్య మనసులో పెద్ద సంఘర్షణ మొదలైంది. ఒకవైపు పెళ్లి కాని కూతురు, మరోవైపు గుదిబండలా మారుతున్న అప్పులు. 10 లక్షలిచ్చి సంబంధం తెచ్చే స్తోమత తనకు లేదు. అలాగని కూతుర్ని వయసు మీరిన దాకా ఇంట్లో ఉంచుకోలేడు. సుబ్బారావు చెప్పినట్టు ఆ కుర్రవాడు మంచివాడైతే తన కూతురు సుఖపడుతుంది కదా అన్న స్వార్థం ఒకవైపు, ఇంకో స్త్రీ జ్ఞాపకాలను మోస్తున్న వాడి దగ్గర తన కూతురు సంతోషంగా ఉండగలదా అన్న భయం మరోవైపు. కానీ రామయ్యకు వెన్నెల గురించి తెలుసు. ఆమెకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆమె ఆ పాపకు కన్న తల్లి కంటే గొప్పగా చూసుకుంటుంది. తన అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబం రోడ్న పడుతుంది. తన కూతురికి ఈ పేదరికం నుండి విముక్తి కలగాలంటే బహుశా ఇదే సరైన మార్గం అని రామయ్య మనసు నెమ్మదిగా రాజీ పడ్డం మొదలైంది. సరే బావా, నా కూతురు మనసు విన్నా. ఆ పసికందును కంటికి రెప్పలా చూసుకుంటుంది. నువ్వు కుర్రాడి వాళ్లతో మాట్లాడు అంటూ కన్నీళ్లు తుడుచుకొని వెన్నెల చిన్నాటి ఫోటో ఒకటి సుబ్బారావు చేతిలో పెట్టారు రామయ్య. సుబ్బారావు ఆ ఫోటో తీసుకుని ఆనందంగా పట్నానికి బయలుదేరాడు. సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య అరుగు మీదే కూర్చొని చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. తన కూతురికి ఈ విషయం ఎలా చెప్పాలో అతనికి అర్థం కావటం లేదు. కానీ చెప్పక తప్పదు. గుండె నిండా భయాన్ని దాచుకొని ముఖం మీద నవ్వు పులుముకొని లోపలికి వెళ్ళారు రామయ్య. వంటగదిలో వెన్నెల, సరస్వతి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతి, వెన్నెల, ఇట్రండి ఒకసారి అని పిలిచారు రామయ్య. అతని గొంతులో ఓ కృత్రిమమైన ఉత్సాహం ఉంది. తల్లి కూతుళ్ళిద్దరూ చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చారు. రామయ్య వెన్నెల దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేశాడు. తల్లి, దేవుడు మన మొర ఆలకించడమ్మా. నీకోసం ఒక అద్భుతమైన సంబంధం దొరికింది అన్నాడు ఆనందంగా నటిస్తూ. సరస్వతి ముఖం వెలిగిపోయింది. నిజంగానా అండి? ఎక్కడి సంబంధం?
కుర్రాడు ఏం చేస్తుంటాడు? ఆతురతగా అడిగింది. పట్నంలోనే ఉంటాడు. అబ్బాయి పేరు కార్తీకట. పెద్ద ఆఫీసులో మేనేజర్. లక్షల్లో జీతం. కారు బంగ్లా అన్నీ ఉన్నాయి. కుర్రాడు చాలా మంచివాడట. ఏ చెడు అలవాటు లేవు. ఆ మాటలు వినగానే సరస్వతి ఆనందానికి అవధులు లేవు. దేవుడా, నా బిడ్డ పూజలు ఫలించాయి. అంత పెద్ద సంబంధం రావటం మన అదృష్టం. కట్నం సంగతి ఏమంటారండి? అదే ఇందులో అసలు గొప్ప విషయం సరస్వతి. వాళ్లకు మన పేదరికం గురించి సుబ్బారావు బావ మొత్తం చెప్పాట. వాళ్ళు ₹1 కూడా కట్నం అడగలేదు. పైగా పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే భరిస్తామని చెప్పారు అని చెప్పారు రామయ్య. ఈ మాట వినగానే వెన్నెల మనసులో ఉన్న ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. తన తండ్రి ఇక అప్పులు చేయవలసిన అవసరం లేదు. తన కుటుంబం ఈ ఆర్థిక కష్టాల నుండి బయటపడుతుంది. తన కోసమే దేవుడు ఆ సంబంధం పంపాలని వెన్నెల మనసులో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తన తల్లి ఆనందం చూసి వెన్నెల పెదవులపై ఒక మందహాసం వికసించింది. చూసావా నాన్న, దేవుడు మనల్ని కరుణించాడు. మీరిక అప్పుల వాళ్ళ దెప్పొడుపులు పడనక్కర్లేదు. నేను ఎంత దూరంలో ఉన్నా మీరు సంతోషంగా ఉంటే చాలు నాన్న అంది వెన్నెల తండ్రి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ. కానీ రామయ్య ముఖంలో నవ్వు లేదు. కూతురు అమాయకమైన మాటలు అతని గుండెను కోస్తున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అతనికి చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు తను చెప్పబోయే నిజం తన కూతురు ఆనందాన్ని ఎలా తుడిచిపెట్టేస్తుందో అని అతనికి భయంగా ఉంది. కాని దాచలేడు. కాని తల్లి ఒక చిన్న మాట. రామయ్య గొంతు వణుకుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సరస్వతి ఆశ్చర్యంగా, ఏంటయ్యా అది? అంత బాగుంది కదా, మళ్ళీ కాని అంటారేంటి అని అడిగింది. వెన్నెల కూడా తండ్రి వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె పెదవులపై ఇంకా చిరునవ్వు అలాగే ఉంది. తండ్రి ఏ మాట చెప్పినా తను వింటుందన్న నమ్మకం ఆ కళ్ళల్లో ఉంది. రామయ్య తలదించుకున్నాడు. కూతురు కళ్ళలోకి చూసే ధైర్యం అతనికి లేదు. భారమైన గొంతుతో గుండెను రాయి చేసుకుని నెమ్మదిగా అన్నాడు. అబ్బాయికి ఇదివరకే పెళ్ళయిందమ్మా, భార్య చనిపోయిందట. పైగా రామయ్య ఆగిపోయాడు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. సరస్వతి ముఖంలో చిరునవ్వు మాయమై ఒక భయం ఆవరించింది. పైగా వాడికి 6 నెలల పాప కూడా ఉందమ్మా. రామయ్య మాట పూర్తి చేశాడు. ఆ మాటలు వెన్నెల చెవుల్లో ఒక పిడుగులా పడ్డాయి. ఆమె పెదవులపై ఉన్న ఆ అమాయకమైన చిరునవ్వు ఆ మాంతం ఆవిరైపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న రంగుల ముగ్గుపొడి డబ్బా జారి కింద పడింది. రంగులన్నీ నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పటి వరకు తన తండ్రి కష్టాలు తీరిపోయాయని, తనకంటూ ఒక మంచి భవిష్యత్తు రాబోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పల్లెటూరు అమ్మాయి అకస్మాత్తుగా ఒక విదురుడికి, అది 6 నెలల పాపకు తల్లిగా వెళ్ళాలని నిజం వినేసరికి స్థానువులా మారిపోయాడు. గదిలో గడియారం ముళ్ళు శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. వెన్నెల ముఖ కవలికలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒక ప్రాణం లేని శిలలా. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.